ఈ పర్టికులర్ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే రాహువు కేతువు కూడా ట్రాన్సిట్ మారుతున్నారు. అంటే సంవత్సరాల పాటు ఆయనేమో మీనరాశిలోని రాహువు, అలాగే కేతువేమో కన్యారాశిలోకి సంచరిస్తున్నారు. అలాగే గురుడు ఇంకా ఏప్రిల్ 19 వరకు కూడా మనకి మేషరాశిలో సంచరిస్తున్నారు. ఇది ఒక ఎత్తు అయితే అసలు ఇప్పుడు ప్రతి నక్షత్రం ఈ యొక్క ట్రాన్సిట్లోంచి అంటే అక్టోబర్ నుంచి పర్టికులర్గా డిసెంబర్ ఈ సంవత్సరం వరకు చూద్దాం. అలాగే ఈ పర్టికులర్ ట్రాన్సిట్లో ప్రతి నక్షత్రం తీసుకోవాల్సిన కేర్ కానీ ఒక నక్షత్రానికి సంబంధించి విధి విధానాలు కానీ అన్నీ ఒకసారి తెలుసుకుందాం. అలాగే ఇవాళ రెండో నక్షత్రం అనేటువంటి భరణి నక్షత్రానికి సంబంధించిన వీడియో కాబట్టి భరణి నక్షత్రం అనగానే మేషరాశిలో చంద్రుడు 13.20 డిగ్రీల దగ్గర నుంచి 26.40 డిగ్రీల్లో సంచరించినప్పుడు కనుక మీరు జన్మిస్తే భరణి నక్షత్రం అని చెప్తామన్నమాట. సో భరణి నక్షత్రానికి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి క్వాలిటీస్. ఇది మేషరాశిలో వస్తుంది, కుజుడు అధిపతి అవుతాడు, నక్షత్రానికి ఏమో శుక్రుడు అధిపతి అవుతాడు. అలాగే చంద్రుడు మీరు పుట్టిన సమయానికి ఆ పర్టికులర్ డిగ్రీస్లో అంటే 13.20 నుంచి 26.40లో పుట్టినప్పుడు కరెక్ట్గా భరణి మీద చంద్రుడు ప్లేస్ అవుతాడు. కాబట్టి చంద్రుడికి శుక్రుడికి అలాగే ఈ కుజుడికి రాశి అధిపతి కుజుడు అవుతాడు. ఈ మూడు కాంబినేషన్స్లో వీళ్ళు ఎలాగ ఉంటారంటే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నిద్రపోదామని ఎక్కువ ఎంజాయ్ అంటే ఈ కైండ్ ఆఫ్ ప్లెజర్ ఉంటుంది. భరణి నక్షత్రం ఈజ్ వీళ్ళ బిగినింగ్ చాలా లేట్గా ఉంటుంది, వీళ్ళకి కెరీర్స్ బిగినింగ్ చాలా లేట్గా ఉంటుంది. కానీ భరణి ఎప్పుడు ఎండ్ చాలా బాగుంటుంది. అందుకని అశ్విని నక్షత్రం చూడండి, ఎందాక చెప్పాను స్పాంటానియస్ అని చెప్పాను కానీ ఎండింగ్ ఉండదు కరెక్ట్గా. భరణి నక్షత్రానికి స్టార్ట్ చాలా లేట్గా ఉండొచ్చు, చాలా స్టార్టింగ్ కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ వీళ్ళు ఎప్పుడు ఎండింగ్స్ చాలా నీట్గా ప్లాన్ చేసుకుంటారు. లైఫ్లో ఎప్పుడైనా మీరు చూసినప్పుడు భరణి నక్షత్రంలో ఎప్పుడు కూడా ఎండింగ్లో వచ్చేటప్పటికి మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళ లైఫ్ని ఎండ్ చేయడం కానీ చాలా నీట్గా ఉంటుంది అనమాట. అనుకున్నటువంటి స్థాయికి చేరడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే భరణి నక్షత్రంలో ఎవరైనా స్టూడెంట్స్ ఈ వీడియోస్ ఎవరైనా చూస్తున్నారంటే ఎంసెట్స్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఈ ఏజ్లో పిల్లలు ఎవరైనా ఉన్నా లేకపోతే మీ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా ఇలాంటి వీడియో చూస్తున్నప్పుడు పర్టికులర్గా వీడియో యూ కెన్ గైడ్. అంటే మీ పిల్లల్ని మీరు కనుక గైనకాలజీ సైడ్ భరణి అంటే దీనికి చూడండి ఈ యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే అని చెప్పేసి యోని అని చెప్తాం కదా దీని సింబల్. అలాగే యముడు కారకం అవుతాడు, పుట్టుకి చావులకి కూడా ఆయనది అవుతుంటాడు. కాబట్టి వెన్ యూ కంపేర్ ఇలాగ భరణి నక్షత్రాన్ని మైథలాజికల్గా కనుక తీసుకుంటే కనుక ఇందులో చాలామంది పుట్టుకి చావుకి కారకమైనటువంటి గైనకాలజీని చాలా హోల్డ్ చేసుకున్నాను. ఎందుకంటే భరణి నక్షత్రంలో నేను నెంబర్ ఆఫ్ చార్ట్స్ చేశాను. సో చాలా చార్ట్స్ చేశాను గైనకాలజిస్టులు. సో గైనకాలజీ ఎవరైనా కనుక తీసుకుంటే డెఫినెట్గా దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్ ఫర్ భరణి నక్షత్రం. ఎస్పెషల్ భరణి నక్షత్రం అంటే తల్లి ఆల్మోస్ట్ మనీ అంతా తల్లికి సంబంధించి, తల్లి ఆల్మోస్ట్ వీళ్ళ లైఫ్లో మదర్ అనేది ఒక బట్ మదర్ ఈజ్ అగ్రెసివ్. తల్లి చాలా ఇది ఉన్నప్పటికీ కూడా తల్లి చాలా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా వీళ్ళని ఎప్పుడు కూడా తల్లి బాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. భరణి నక్షత్రానికి సంబంధించి వీళ్ళు కూడా అదే ప్రేమను కనబరిచినప్పటికీ కూడా ఈ కోపతాపాలు అనేవి మధ్య మధ్యలో డిస్టెన్స్లు అనేవి కామన్గా ఉంటాయి. అయినప్పటికీ కూడా భరణి నక్షత్రానికి ఇప్పుడు కూడా తల్లి నుంచి వచ్చే ఆస్తి కానీ, ఎందుకంటే రెండో స్థానంలో చంద్రుడు ఉచ్చ స్థితి పొందడం, వీళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళకి మంచి తల్లిదండ్రులకి ప్రత్యేకించి తల్లికి ఇలా కూతురు కానీ ఎవరైనా భరణి నక్షత్రంలో పుట్టినప్పుడు వాళ్ళకి మంచి టాప్ పొజిషన్స్కి వెళ్ళడం, తల్లి నుంచి వచ్చేటువంటి ఈ ఆస్తులు కానీ ఎక్కువగా తల్లి నుంచి ఆస్తి కానీ లేదంటే గోల్డ్ కానీ ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా భరణి నక్షత్రానికి తల్లి సైడ్ నుంచి ఎక్కువగా ఇలాంటి ఆదాయ అంటే అసెట్స్ కానీ ఏదైనా పొందే అవకాశం ఎక్కువగా భరణి నక్షత్రంలో చూడొచ్చు అన్నమాట. అయితే భరణి నక్షత్రానికి రాశాధిపతి అలాగే అష్టమాధిపతి కూడా కుజుడు. అలాగే దాంతోపాటు ఈ నక్షత్రాధిపతి సప్తమ స్థానంలో ఉంటాడు. కాబట్టి జనరలైజ్డ్గా భరణి నక్షత్రం ఎప్పుడు కూడా లవ్ మ్యారేజెస్ సైడ్ ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. లైక్ అనురాధ నక్షత్రానికి క్లియర్గా చెప్పొచ్చు, ఒక 2-3 లవ్ స్టోరీస్ ఫెయిల్స్ ఉంటాయని అనురాధ ఎలా క్లియర్గా చెప్తాం. భరణి నక్షత్రానికి లవ్ సైడ్ వెళ్ళినప్పటికీ కూడా సప్తమ స్థానంలో వివాహంలో కొంచెం జనరల్గా భరణి నక్షత్రానికి వివాహంలో ఇబ్బంది ఉండదు. అది లవ్ మ్యారేజ్ అన్నా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ అన్నా. భరణి నక్షత్రానికి ఇబ్బంది ఏంటంటే అత్తగారితో పడదు. ఎయిత్ హౌస్లో మూన్ డెబిలిటేట్ అయిపోతాడు. సో అత్తగారితో పడదు, అత్తగారి ఇంట్లోంచి పడదు, అత్తగారు తోబుట్టువులతో పడదు, లేకపోతే భార్యాభర్తలు ఉన్నప్పుడు వాళ్ళ తోబుట్టువులతో పడదు. సో ఈ రకమైనటువంటి గేమ్ ఆఫ్ ఇది ఉంటుంది. అలాగే మోస్ట్ ఆఫ్ భరణి నక్షత్రం నేను గమనించింది ఏంటంటే కనుక ఈ అత్తగారు అంటాం కదా, అమ్మాయి కానీ అబ్బాయి కానీ సొమ్మ ఎవరి చక్రం అయినా సరే అత్తగారు, ఈ అత్తగారు ఫ్యామిలీస్ ఎక్కువగా ఈ చెడుపులు లేకపోతే తాంత్రికత్వాలు
ఈ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ని కవర్ చేసుకుంటాడు. ఎవడో మందు పెట్టాడు, ఈ మందు ఇస్తే మారుతాడు మీ ఆయన, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు వింటుంటాం కదా, అలా పిచ్చి పిచ్చి మాటలను ఎక్కువగా యూసేజ్ చేసి ఫ్యామిలీస్కి కనెక్ట్ అవుతుంటుంది. దట్ ఇస్ వాట్ ఈ కాస్మిక్ అలా పనిచేస్తుంటుంది. అలాగే ఇంకొకటి ఏంటి, భరణి నక్షత్రానికి మెయిన్ డిజాస్టర్ అని నేను అన్నాను, కానీ చాలా కాలం ఓపిక పట్టాలి వీళ్ళు. అందుకని వీళ్ళకి ఎండింగ్ చాలా బాగుంటుంది, స్టార్టింగ్స్ కొంచెం ట్రబుల్గా ఉంటుంది. పిల్లలు పుట్టినప్పుడు ప్రత్యేకించి వీళ్ళకి ఎప్పుడైనా మీరు చూడండి, భరణి నక్షత్రం జాతకులకి వాళ్ళ సంతానం కలిగిన తర్వాత వాళ్ళ సంతానానికి ఎన్ని రకాలైన అనారోగ్యాలు అంటే చాలా ఇబ్బంది, ఆల్మోస్ట్ ఎక్కువ మెడికల్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం, చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లల విషయంలో, పిల్లల ఆరోగ్యం విషయంలో. చదువులు ఇదంతా కూడా వెళ్ళండి గుడ్డు, క్రియేటివిటీ పర్సన్స్ అంతా చాలా బాగుంటుంది. అయినప్పటికీ కూడా పిల్లల విషయంలో, అనారోగ్య విషయంలో, పర్టికులర్గా వాళ్ళ పిల్లలకు సంబంధించిన ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. భరణి నక్షత్రం నేను కొన్ని కెరియర్స్ చెప్తాను. ఎవరైనా మీ కెరియర్స్ని చేంజ్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే కొత్త కెరియర్ని స్టార్ట్ చేయాలనుకున్నా, కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకుంటున్నా, లేదంటే కనుక స్టూడెంట్స్ ఎవరైనా ఉండి కరెక్ట్ కెరియర్ తెలుసుకోవాలనుకుంటున్నా, లేకపోతే విదేశాల్లో ఉండి ఇబ్బంది పడి ఎవరైనా కరెక్ట్ కెరియర్ ఏదైనా దొరుకుతుందేమో అని అలాంటి రకంగా ఎవరైనా ప్రయత్నిస్తున్నా, మీరు ఏమైనా జీవితంలో కొంచెం అటు ఇటు కరెక్ట్ ఎవరైనా మంచి గైడెన్స్ కావాలని మీరు ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ కింద నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీ యొక్క అంశచక్రాన్ని, నవాంశ చక్రాన్ని, అలాగే కెరియర్ రిలేటెడ్గా దశాంశ చక్రాన్ని, అలాగే మ్యారేజ్ రిలేటెడ్గా సప్తమాంశ చక్రాన్ని చాలా కూలంకుషంగా పరిశీలించి చక్కటి రెమెడీ చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రజెంట్ మీకు సంబంధించిన కెరియర్స్లో భరణి నక్షత్రం ఎప్పుడు శుక్రుడికి సంబంధించి, కుజుడికి సంబంధించి, అలాగే చంద్రుడు ఉంటాడు. హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి చేసిన గైనకాలజీ ఈజ్ వన్ కెరియర్, మెడికల్ రిలేటెడ్గా గైనకాలజీ. ఎందుకంటే మార్స్ రిప్రజెంట్ అండ్ సన్ కూడా ఎక్సల్టేషన్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా గైనకాలజీ ఉంటుంది. ఎందుకంటే దీనికి అసలు అధిపతి ఎముడవుతున్నాడు, పుట్టుకి చావుకి కారకత్వం వహించేటువంటిది. మనం జన్మించాలన్నా ఇది మనకు జన్మనివ్వాలనేది గైనకాలజీ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ కాబట్టి గైనకాలజీ రిలేటెడ్ చేయొచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే ధనాధిపతి అష్టమ స్థానంలో నేర్చుపడుతుంటారు. చాలామందిలో పోస్ట్ మార్టమ్స్ కానీ ఆ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ వాట్స్ని కనుక రన్ చేసే విభాగంలో వీళ్ళు షైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే దాంతోపాటు స్పోర్ట్స్లో, ఎస్పెషల్గా స్పోర్ట్స్కి సంబంధించి స్పోర్ట్స్ కోటా ద్వారా మేషరాశిలో స్పోర్ట్స్ కోటా ద్వారా లేదా పొలిటికల్ సైన్స్కి సంబంధించి కానీ వీళ్ళు చాలా ఉన్నతమైన స్థాయికి వచ్చి. ఇంకొక విషయం ఏంటంటే భరణి నక్షత్రానికి క్రియేటివిటీ పర్సూట్స్ మీద ఎవరైనా మీడియా అండ్ ఆర్ట్స్లో ఉంటే మీడియా అండ్ ఆర్ట్స్లో కొంచెం అగ్రెసివ్నెస్ కనుక తగ్గించుకోగలిగితే కనుక, లేదంటే కనుక వైల్డ్ ఫోటోగ్రఫీ లేకపోతే ఇలాంటి ఫీల్డ్స్ ఎన్నో పనిచేస్తుంటే నేను జనరలైజ్డ్గా చెప్తున్నాను. బట్ ఎప్పుడు కూడా అశ్విని, భరణి, కృతిక నక్షత్రాలు ఎప్పుడు కూడా కెరియర్ పరంగా కరెక్ట్ ప్లానోగ్రామ్ సెట్ చేసుకోకుండా కొంచెం ఇబ్బంది పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే చక్కటి కెరియర్ మార్గాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే భరణి నక్షత్రానికి న్యాచురల్గా కొన్ని రెమెడీస్ చెప్తాను. భరణి నక్షత్రానికి ఎప్పుడు సరే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు కూడా మీరు శివుడికి శివాలయం దర్శనం చేసుకోవడం కానీ, అలాగే లేకపోతే ఒక 40 రోజుల పాటు లేకపోతే 41 రోజుల పాటు ఇలా ఒక పీరియడ్ పెట్టుకొని ప్రతిరోజు కనుక శివాలయాన్ని కనుక మీరు దర్శించడం కానీ కనుక చేసినా, లేదంటే కనుక ఎక్కువ సముద్ర తీర ప్రాంతాల్లో కానీ మీరు ఎప్పుడైనా సరే అక్కడ ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా తిన్నా, లేకపోతే మీకు బెస్ట్ బిజినెస్కి వచ్చేటప్పటికి ఏదైనా సరే సముద్ర తీర ప్రాంతాల్లో కానీ ఏదైనా ఇప్పుడు వైజాగ్ సిటీస్ కానీ ఇలాంటివన్నీ కూడా కొంచెం మీకు ఎలాబరేటెడ్గా ఉంటాయి. అంటే బిజినెస్ చేసుకోవడానికి ఫుడ్ రిలేటెడ్ పెడితే కనుక ఫుడ్ అంటే రెస్టారెంట్స్ కానీ ఇలాగ యాంబియన్స్తో కూడుకున్న రెస్టారెంట్ ఏమన్నా పెడితే డెఫినెట్గా ఇట్ విల్ గెట్ చాలా మంచి లైఫ్ అనేది మీకు వస్తుంది. రిగార్డింగ్ బిజినెస్ అండ్ మనీ, వెల్త్ అండ్ కెరియర్స్ గురించి నేను చెప్పేది. అలాగే రాహు ఇప్పుడు మీకు ఎలాగో 12th హౌస్లో ఉన్నాడు కాబట్టి భరణి నక్షత్రానికి ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఫారెన్ ల్యాండ్స్ టైం. కొంచెం కాకపోతే పిల్లల గురించి నేను చెప్తున్నాను. సో పిల్లలకి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఒకటి కేర్ బాగా తీసుకోవాలి. ఈ సంవత్సరం మరింత బాగా తీసుకోవాలా. దాంతోపాటుగానే ఈ సంవత్సరం మీకు శని కూడా లాభస్థానాన్ని సంచరించడం కొంతవరకు పర్వాలేదు. అయినా అంటే గుడ్, అంటే ఎక్కడో దగ్గర ఇయర్ ఎండింగ్కి వచ్చేటప్పటికి ఎక్కడో దగ్గర మంచి జాబ్ కానీ ఒక మీ లైఫ్ యూటర్న్ తిరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉండే పరిణామం అయితే మటుకు ఈ సంవత్సరం జరగబోతుంది. సో ఈ సంవత్సరానికి సంబంధించి ఈ విషయం. అలాగే మీరు చేసుకోవాల్సిన రెమెడీ ఏంటంటే ప్రతిరోజు కూడా శివాలయాన్ని దర్శించడం, లేదా 40 రోజుల పాటు శివాలయాన్ని దర్శించడం, ఇలాంటి ఏదైనా చేస్తే డెఫినెట్గా మీ జీవితంలో మంచి పరిణామం చోటు చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అనుకున్నటువంటి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. అలాగే భరణి నక్షత్రం వాళ్ళు ఒక పని ఉండదు. ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఏమో ఎమ్మటే బిజినెస్ చేయాలని ఆలోచిస్తారు. బిజినెస్ చేస్తుంటేనేమో బిజినెస్ మానేసి ఉద్యోగం చేయాలని వస్తారు. ఇది స్ప్లిట్ మైండ్ సెట్లో ఉంటుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఉద్యోగం చేసుకున్నా సైడ్గా బిజినెస్ చేయొచ్చు. అలా చేయాలనుకున్నప్పుడు రెస్టారెంట్ బిజినెస్ చేయండి. లేదా అసలు మీ అంతర్గత చక్రంలో ఎలాంటి బిజినెసెస్ ఉన్నాయి, ఎలాంటి కెరీర్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్టికులర్గా మీ పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. మీ పిల్లల యొక్క జాతక చక్రాలను తెలుసుకున్న తర్వాత పరిహారాలు చెప్పడం జరుగుతుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.